All right, welcome back. So this is the 15th question. So ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే if a plus ib whole square is equal to x plus iy, then find the value of x square plus y square. Right, so this is a very simple one. So ఇక్కడ ఏమి ఇచ్చారు, given a plus ib whole square is equal to x plus iy. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది, రైట్ సైడ్ కూడా కాంప్లెక్స్ నెంబర్ ఉంది, కానీ ఎల్హెచ్ఎస్లో ఏముంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ మనం దాన్ని సింప్లిఫై చేసుకోవాలి. సో దిస్ ఇస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఓకే, ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. సో నౌ ఏ స్క్వేర్ అండ్ ఇక్కడ ఐ స్క్వేర్ వాల్యూ ఉంది అండ్ వీ నో దట్ ఐ స్క్వేర్ వాల్యూ ఇస్ -1. సో దిస్ ఇస్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఐని నేను ముందుకు రాసుకుంటాను, 2ab is equal to x plus iy. Now what is the real part in the left hand side? A square minus b square is the real part, plus what is the imaginary part here? 2ab is equal to x plus iy. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు మనల్ని, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటున్నాడు, అంతేనా? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కావాలంటే ముందు ఎక్స్ వై కావాలి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎక్స్ అనేది రియల్ పార్ట్, ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఇక్కడ వై అనేది ఇమాజినరీ పార్ట్, ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏంటి, 2ab. సో అప్పుడు వై ఏమవుతుంది, 2ab. సో మనకేం కావాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ కావాలి. దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab హోల్ స్క్వేర్. ఓకే, రైట్. So this will be a power 4 plus b power 4 minus 2a square b square plus 4a square b square. Okay na? So ఇది ఏమవుతుంది, a power 4 plus b power 4 minus 2 plus 4 will be plus 2a square b square. So the final answer is x square plus y square is equal to, దీన్ని మొత్తం మనం a square plus b square whole square ఫామ్లో రాయొచ్చు. So this is your final answer. Okay? Right. All right, the next question is, if x plus iy is equal to cis alpha into cis beta, then find the value of x square plus y square. Okay, right. So we'll do this. So first thing, cis theta అంటే ఏంటో నేను చెప్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ cos theta plus i sin theta అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ టైం cis theta ని చూస్తున్న వాళ్ళు నోట్ డౌన్ చేసుకోండి. సో cis theta is nothing but cos theta plus i sin theta right now. So what is given? Given x plus iy is equal to cis alpha into cis beta. Okay, right. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక చిన్న ప్రాపర్టీ ఉందన్నమాట. సో దెర్ ఈజ్ అ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ ఏంటి అంటే cis theta 1 into cis theta 2 is equal to cis of theta 1 plus theta 2. సో ఆ ప్రాపర్టీ నేను ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో అప్లై చేస్తాను. ఓకే, సో దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. రైట్, సో నౌ ఇఫ్ ఐ ఎక్స్పాండ్ దిస్, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇప్పుడు మనల్ని ఏమడిగారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది రియల్ పార్ట్, ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి, కాస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ వై అనేది ఇమాజినరీ పార్ట్, ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఏంటి, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. సో నౌ what is the value of x square plus y square? That is nothing but cos square alpha plus beta plus sin square alpha plus beta. So this is nothing but 1. So ఇది 10th క్లాస్లో మీరు నేర్చుకుంటారు, cos square theta plus sin square theta is equal to 1. This is your final answer. All right. రైట్, సో ఇక్కడ 17th క్వశ్చన్ ఏమంటున్నారంటే, షో దట్ ది కాంప్లెక్స్ నెంబర్ z సాటిస్ఫైయింగ్ z స్క్వేర్ ప్లస్ z బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 కాన్స్టిట్యూట్ ఏ హైపర్బోలా. ఓకే, చలో విల్ డూ దిస్. సో ఇక్కడ z ఏంటో మనకి ఇవ్వలేదు. సో లెట్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. అప్పుడు z బార్ ఏమవుతుంది, వి నో దట్ దిస్ ఈజ్ అ కాంజుగేట్ ఎక్స్ మైనస్ ఐవై. నౌ గివెన్ కండిషన్. సో వాట్ ఈస్ ద గివెన్ కండిషన్?
z square plus z bar square is equal to 2. So we'll simplify that. So z square ante x plus iy whole square plus z bar ante x minus iy whole square is equal to 2. So now this is going to be a square plus b square plus 2ab plus this is going to be a minus b whole square, a square plus b square minus 2ab is equal to 2. Okay, so let us simplify this. So ikkada I square ikkada undi and ikkada undi, so that will be negative. So I square is minus 1, so x square minus y square plus I munduku rastanu 2xy plus x square and ఇక్కడ మళ్ళీ మైనస్ వస్తుంది. సో y square minus I ముందుకు రాస్తే 2xy is equal to 2. Now as you can see, plus I 2xy minus I 2xy is going to get cancelled. So basically you are left with x square plus x square is 2x square minus y square is minus 2y square is equal to 2. ఇప్పుడు LHSలో 2 కామన్ తీసుకోండి, you will be left with x square minus y square is equal to 2. So if you are cancelling out 2 on the both sides, so then your answer is x square minus y square is equal to 1. So this is your answer. మరి ఇప్పుడు ఇది హైపర్బోలానా కాదా ఎలా తెలుస్తుందంటే, మీకు మ్యాథ్స్ 2Bలో హైపర్బోలా వస్తుంది. సో ఇక్కడ నేను స్టాండర్డ్ ఫామ్ రాస్తాను. సో ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ హైపర్బోలా ఈజ్ x square by a square minus y square by b square is equal to 1. ఓకే, సో ఈ ఫామ్లోనే ఉంది కాబట్టి హైపర్బోలాలో మళ్ళీ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, అవన్నీ మీరు అక్కడ నేర్చుకుంటారు. సో యా, సో దిస్ ఈజ్ అ hyperbola. Okay, hence proved. Chalo, right. Okay, right. So ఇక్కడ 18th question ఏంటంటే, describe geometrically the following subset of z belongs to complex numbers such that modulus of z minus 1 plus I is equal to 1. Right. So this is a very straightforward question. సో ఒక కండిషన్ ఇచ్చాడు, సో ఆ కండిషన్ యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఫైండ్ చేసి జామెట్రికల్గా దాని మీనింగ్ ఏంటో చెప్పాలి. అంటే అది సర్కిలా, లైనా, పారాబోలానా, సో ఏది ఉంటే అది డిస్క్రైబ్ చేయాలి. ఓకే, రైట్. సో గివెన్ z belongs to c, so c is nothing but a complex number. So that means I'll assume let z is equal to x plus iy. Also given, so what is also given? Modulus of z minus 1 plus I is equal to 1. So z value substitute cheyandi. So x plus iy minus 1 plus I is equal to 1. Chalo. So if we start simplifying this, ఇక్కడ రియల్ పార్ట్ ఒక దగ్గర రాసుకుంటే x minus 1, ఇమాజినరీ పార్ట్ ఒక దగ్గర రాసుకుంటే y plus 1 is equal to 1. If we apply the formula of modulus, that will be x minus 1 whole square plus y plus 1 whole square is equal to 1. Alright. So ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుందాం. సో దిస్ ఇస్ x minus 1 whole square plus y plus 1 whole square is equal to 1. ఓకే, ఇప్పుడు ఇది మీరు మ్యాథ్స్ 2Bలో సర్కిల్స్ చాప్టర్ వస్తుంది. సో మీకు సర్కిల్స్ చాప్టర్ ఐడియా ఉంటే, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x minus h whole square plus y minus k whole square is equal to r square. So where h comma k is the center. సో ఇక్కడ సెంటర్ ఏమొస్తుంది 1 comma minus 1 and radius. So if you compare these two values, then radius r is equal to 1. ఓకేనా? సో దట్ ఈస్ ద జామెట్రిక్ మీనింగ్. ఓకే, సో మనకి కండిషన్లో నుంచి ఏమొచ్చింది, x minus 1 whole square plus y plus 1 whole square is equal to 1. So this is nothing but the equation of circle. Okay, so that is the geometrical meaning. Alright, so we are in the 19th question. So ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, if the amplitude of z minus 1 is pi by 2, then find the locus of z. Alright, so we'll do this. So given amplitude of z minus 1 is equal to pi by 2. Okay, so first z ఇవ్వలేదు మనకి, so let z is equal to x plus iy. సో అప్పుడు z minus 1 ఏమవుతుంది, x plus iy minus 1. So if we take the real part and imaginary part, so this is the real part and this is the imaginary part. ఓకేనా? ఇప్పుడు మనకి యాంప్లిట్యూడ్ కావాలి. సి యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫార్ములా ఏంటి, tan inverse of imaginary part by real part.
సో దిస్ ఇస్ ద ఫార్ములా బేసికల్లీ. సో ఇప్పుడు యాంప్లిట్యూడ్ ఆఫ్ z minus 1 is equal to pi by 2 అన్నాడు. సో దీన్ని ఏం రాస్తాం, tan inverse ఆఫ్, what is the imaginary part of z minus 1? This is the imaginary part and this is the real part. So we'll write y by x minus 1 is equal to pi by 2. So tan inverse right hand side ki వెళ్ళిపోతే this will be tan of pi by 2, which is nothing but infinity. Okay, సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఇన్ఫినిటీని 1/0 అని రాసుకోండి. సో ఇఫ్ యూ క్రాస్ మల్టిప్లై y into 0 equal to 1 into x minus 1. So 0 is equal to x minus 1. So x equal to 1. This is your equation of locus. Okay, so x equal to 1 and this is a line parallel to y axis. Okay, all right. ఓకే, సో 20th క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఆఫ్ n సాటిస్ఫైయింగ్ అన్ ఈక్వేషన్ ఈస్ గివెన్ విచ్ ఇస్ 1 + i by 1 minus i whole power n is equal to 1. సో బేసిక్గా మనం n వాల్యూ ఫైండ్ చేయాలి అండ్ ఆ n వాల్యూ ఎలా ఉండాలి, లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఓకేనా, సో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, 1 2 3 సో ఆన్. సో వీటిలలో ఫర్ విచ్ లీస్ట్ వాల్యూ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో దానికంటే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది. సో ఫస్ట్ విల్ సింప్లిఫై దట్. సో 1 + i by 1 minus i. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇంటూ 1 + i by 1 + i హోల్ పవర్ n is equal to 1. చలో, సో ఇప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది, 1 + i whole square అండ్ హోల్ స్క్వేర్ అండ్ డినామినేటర్ ఏమవుతుంది, a + b into a minus b, a square minus b square is equal to 1. So if you simplify this, numerator will be a + b whole square, a square plus b square plus 2ab, and denominator will be 1 minus of minus 1 whole power n, ఇక్కడ కూడా whole power n is equal to 1. So now 1 minus 1 plus 2i by 1 plus 1 whole power n is equal to 1. సో ఇక్కడ 1 and 1 gets cancelled. సో న్యూమరేటర్లో ఏముంది, ఇప్పుడు 2i ఉంది, డినామినేటర్లో 1 + 1 2 ఉంది, హోల్ పవర్ n is equal to 1. సో 2 and 2 క్యాన్సిల్ అవుతాయి. సో i power n is equal to 1 వచ్చింది. సో విల్ స్టార్ట్ చెకింగ్. సో nలో 1 పెట్టుకోండి, ఏమొస్తుంది, i power 1 is equal to i వస్తుంది. సో దట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు nలో 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి, i square is equal to -1 వస్తుంది. మనకి ఏం రావాలి, మనకి 1 రావాలి. సో 1 వచ్చేదాకా చెక్ చేయాలి. నౌ nలో 3 సబ్స్టిట్యూట్ చేసుకోండి, i cube అంటే ఏమొస్తుంది, i square into i, దట్ ఈస్ నథింగ్ బట్ -i. ఓకే, nలో 4 సబ్స్టిట్యూట్ చేయండి, i power 4 అంటే ఏం రాస్తారు, i square whole square, i square వాల్యూస్ -1, -1 స్క్వేర్ చేస్తే 1. సో అంటే n 1కి రాలేదు, 2కి రాలేదు, 3కి పాసిబుల్ అవ్వలేదు, బట్ 4కి పాసిబుల్ అయింది. అంటే i power n is equal to 1 is possible for n is equal to 4. So this is the least positive integer. Okay, right. Chalo, the 21st question is given. If the argument of z1 bar and argument of z2 are pi by 5 and pi by 3 respectively, then find argument of z1 plus argument of z2. Okay, so we'll do this. So first, as usual, always we'll write given argument of z1 bar ఎంత ఇచ్చాడు, pi by 5, and argument of z2 is given pi by 3. So what is he asking us to find? Argument of z1 plus argument of z2. ఓకేనా, సో దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు మన దగ్గర ఏముంది, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 ఉంది, కానీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఉందా, లేదు, z1 బార్ ఉంది. ఇక్కడ మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయాలి. సో వీ హ్యావ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్. సో దీనికే మనకి చిన్న ఒక కాన్సెప్ట్ ఉంది, చెప్తా. సపోజ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z టీటా అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z బార్ విల్ బి -θ. ఇది మీరు అందరు నోట్ డౌన్ చేసుకోండి కంపల్సరీ. సో అప్పుడు రైట్,
సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్ ఎంత ఉంది, π/5 ఉంది. అప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఏమవ్వాలి, -π/5 అవ్వాలి. అండ్ దిస్ విల్ బి ప్లస్ π/3. సో విల్ సింప్లిఫై దిస్. పై కామన్ తీసుకోండి, -1/5 ప్లస్ 1/3. సో ఇఫ్ యూ సింప్లిఫై దిస్, 15 -3 plus 5. So this is nothing but 2π/15. So argument of z1 plus argument of z2 is equal to 2π/15. So this is your final answer. All right. So see you in the next video. Thank you.